హాయ్ అండి. వెల్కమ్ టు భావన వ్లాగ్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ, దోస, బోండా, వడ ఇట్లాంటివి ఏ రకమైన టిఫిన్‌లోకి చేసుకున్న అందులోకి చట్నీ ఉండాల్సిందే. ఈ క్రమంలో మెజారిటీ పీపుల్స్ పల్లీ చట్నీ, కొబ్బరి, టమాటా, అల్లం చట్నీ వంటివి ఎక్కువ రెడీ చేస్తున్నారు. అలాగని ఎప్పుడు ఒకే రకమైన చట్నీని తినాలన్నా బోరింగ్ ఫీల్ కలుగుతుంది కదండీ! అందుకే మీకోసం రెగ్యులర్‌గా చేసుకునేవి కాకుండా ఒక కొత్త రకమైన రెసిపీ తీసుకొచ్చా. పుట్నాల పప్పుతో అప్పటికప్పుడు చేసుకునే ఈ చట్నీ అన్ని టిఫిన్స్‌లోకి చాలా కమ్మగా ఉంటుంది. పైగా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో వేగంగా రెడీ అవుతుంది. ఎండు కొబ్బరి, పల్లీలు వంటివి అవసరం లేకుండా నిమిషాల్లో మంచి రుచికరమైన ఈ చట్నీ తయారవుతుంది. మరి లేట్ చేయకుండా ఈ ఇన్‌స్టంట్ చట్నీకి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 6, 7, 2 మీడియం సైజ్ టమాటాలు, జీలకర్ర 1 చెంచా, సాల్టు టేస్ట్‌కి సరిపడా, చింతపండు చిన్న రబ్బ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేగనివ్వాలండి. ఎండుమిర్చి వేగిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లో మనం కట్ చేసుకున్న టమాటాలని అందులో ఆయిల్‌లో వేసుకోవాలి. ఈ టమాటాలు స్మూత్‌గా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకొని ఈ చింతపండు, టమాటా బాగా స్మూత్‌గా మగ్గిన తర్వాత ఇంకా పక్క స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన ఎండుమిర్చి, 1 కప్పు పుట్నాల పప్పు, మనం తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే మనం వేయించి పెట్టుకున్న చింతపండు, టమాటా యాడ్ చేసుకొని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలండి. బరకగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీకి కావాల్సిన కన్సిస్టెంట్‌ని బట్టి తగినన్ని నీళ్లు పోసుకొని మరోసారి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక గిన్నెలో తీసుకొని పోపుని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ పోపులో మనకు ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, 2 ఎండుమిర్చి రెమ్మలు, కరివేపాకు రెబ్బలు వేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న చట్నీ మిశ్రమంలోనికి ఈ పోపుని యాడ్ చేయాలండి. పోపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేలా మిక్స్ చేసుకోవాలి. అంతే, అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ అయ్యే కమ్మని పుట్నాల చట్నీ మీ ముందు ఉంటుంది.